There is a legend in the jungles of the Amazon. But you've never had the key. నిజంగా ఇదే కనుక జరిగితే ఇండియన్ సినిమా రేంజ్ ఒక మెట్టెక్కినట్లే. అవును భయ్య, మహేష్ బాబు SSMB 29 సినిమా ఓపెనింగ్ కు ఇంటర్నేషనల్ గెస్ట్లు అయితే హాజరు కాబోతున్నారు. ప్రజెంట్ గ్లోబల్ రేంజ్ లో భారీ హైప్ ఉన్న సౌత్ ఇండియా మూవీ ఏదైనా ఉంది అంటే అది SSMB 29 సినిమానే. ఇంకా సెట్స్ మీద కూడా వెళ్ళని ఈ సినిమా గురించి అంతర్జాతీయ స్థాయిలో డిస్కషన్లు జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు త్వరలో షూటింగ్ స్టార్ట్ అవుతుందని టాక్ రావడంతో ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి గెస్ట్లు ఎవరెవరు రాబోతున్నారనే లిస్టు కూడా బయటకు వచ్చేసింది. రాజమౌళి దర్శకత్వంలో ఒక గ్లోబల్ మూవీ ప్లాన్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ సినిమా కోసం మేక్ ఓవర్ అయ్యే పనిలో అయితే ఉన్నాడు. RRR ప్రమోషన్ తర్వాత షార్ట్ బ్రేక్ తీసుకున్న రాజమౌళి కూడా చాలా రోజులుగా మహేష్ బాబు మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతానికి SSMB 29 గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్స్ అయితే పూర్తయిపోయాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో జరుగుతూ ఉన్నాయి. ప్రజెంట్ లొకేషన్ ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు రాజమౌళి. హైదరాబాద్ లోనే ఒక భారీ సెట్ ను కూడా సిద్ధం చేస్తూ ఉన్నాడు. మేజర్ పార్ట్ షూటింగ్ అంతా ఈ సెట్స్ లోనే జరగబోతోంది. వన్స్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అంతా పూర్తయితే సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నాడు రాజమౌళి. ఆల్రెడీ రాజమౌళి పేరు గ్లోబల్ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది కాబట్టి మహేష్ బాబు మూవీ లాంచ్ ను కూడా అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడు మన SS రాజమౌళి. అంతేకాదు ఈ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ లో ఇంటర్నేషనల్ గెస్ట్లు కూడా సందడి చేయబోతున్నారు. RRR సినిమా ఆస్కార్ సాధించిన సందర్భంలో హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్స్ జేమ్స్ కెమెరాన్ అలాగే స్పీల్బర్గ్ రాజమౌళి గురించి గొప్ప మాటలైతే మాట్లాడారు. ఇప్పుడు ఆ ఇద్దరు లెజెండ్సే మహేష్ బాబు మూవీ లాంచ్ ఈవెంట్ కి అయితే రాబోతున్నారు. నిజంగా ఇదే గనక జరిగితే ఇండియన్ సినిమా రేంజ్ ఒక మెట్టెక్కేసిందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో ఇది గైస్, మరి ఈ SSMB 29 సినిమా గురించి ఏమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోకు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.